తండ్రి గత ఏడాది చనిపోయాడు. అతని తండ్రి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టాడు. తండ్రి లేరు కాబట్టి పెట్టుబడిని తన తల్లి పేరు మీదకు మార్చాలని దిలీప్ అనుకున్నాడు. అయితే మొదట్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీ దీనికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ అకౌంట్లో నామినీ వివరాలు లేవు. చివరకు ఏఎంసీ ఓకే చేశాక డజన్ల కొద్దీ వేర్వేరు పత్రాలను సమర్పించమని దిలీప్ను కోరింది. దిలీప్ తన తండ్రి చేసిన తప్పుని రిపీట్ చేయకూడదని తన సొంత మ్యూచువల్ ఫండ్స్లో నామినీని యాడ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. చాలా మంది వ్యక్తులు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడతారు, కానీ నామినేషన్ వివరాలను లైట్ తీసుకుంటారు. వారు నామినేషన్ల గురించి అసలు ప్రస్తావించరు. మ్యూచువల్ ఫండ్స్ డీమ్యాట్ ఖాతాలో నామినేషన్ల గురించి సెబీ రిపోర్ట్ ఏం చెప్తోందో ఒకసారి చూద్దాం. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నామినేషన్లపై కన్సల్టేషన్ పేపర్ను విడుదల చేసింది. దాని ప్రకారం పరిస్థితి నిజంగా ఆందోళనకరంగానే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 13,64,00,000 సింగిల్ డీమ్యాట్ ఖాతాల్లో 9.9 కోట్ల అకౌంట్లలో నామినేషన్ల వివరాలే లేవు. ఇది మొత్తం డీమ్యాట్ ఖాతాలో 72.5% అంటే నమ్మగలరా? 9.51 కోట్లు అంటే దాదాపు 70% డీమ్యాట్ హోల్డర్లు నామినీ వివరాలు ఇవ్వాలని తెలిపినా ఇవ్వలేదు. అయితే 37,58,000 అంటే 2.75% డీమ్యాట్ ఖాతాదారులు డైలమాలో ఉన్నారు. వారు ఎవరినైనా నామినేట్ చేయాలా వద్దా, ఈ రెండిట్లో ఏ ఆప్షన్ని ఎంచుకోలేదు. అలాగే 8.2 కోట్ల సింగిల్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలలో 7.64 కోట్లు అంటే 85.82% అకౌంట్లకు నామినీలు ఉన్నారు. అయితే 1.26 కోట్లు అంటే దాదాపు 14.2% పోర్ట్ఫోలియోలు అనిశ్చితి వల్ల ఎవరినీ నామినేట్ చేయలేదు. అలాగని నామినేషన్ నుండి వైదొలగలేదు. డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్లు రెండింటికి చెందిన వారిలో ఎక్కువ మంది నామినీ వివరాలను ఇవ్వాలన్న విషయం తెలిసి కూడా ఇవ్వలేదు. అంటే వారు నామినేషన్ల నుండి పక్కకు జరగలేదు. అలాగే ఎవరినైనా నామినేట్ చేయాలా వద్దా అనే అనుమానం ఉన్నవారు కూడా ఉన్నారు. అసలు ఈ పెట్టుబడి విధానాల్లో నామినేషన్ అనేది ఎందుకు ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. నామినేషన్ అనేది మీరు మరణించిన సందర్భంలో మీ ఆస్తులను చూసుకునే వ్యక్తిని ఎంచుకునే ప్రాసెస్. నిబంధనల ప్రకారం కొత్త డీమ్యాట్ ఖాతాలు లేదా మ్యూచువల్ ఫండ్లకు నామినేషన్ తప్పనిసరి. మీరు ఎవరిని నామినేట్ చేయకూడదనుకుంటే మీరు ఫామ్లో నామినేషన్ నుండి వైదొలిగే ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. ఇంతకుముందు నామినేషన్ కంపల్సరీ కాదు, అందుకే చాలా మంది దీనిని చూసి చూడనట్టుగా వదిలేసేవారు. నామినీని జోడించడం ఇప్పుడు చాలా ముఖ్యం. దీనివల్ల పెట్టుబడి పెట్టిన వ్యక్తి మరణించిన సందర్భంలో తన ఫండ్స్ ఈజీగా సరైన వారి చేతికి వెళ్తాయి. నామినీ చట్టబద్ధమైన వారసుడు లేదా సన్నిహిత వ్యక్తి అయినా కావచ్చు. నామినీ చట్టబద్ధమైన వారసుడు కాకపోతే నామినీ ఆస్తులను లీగల్గా వారసులైన వారికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఏజెంట్ లేదా ట్రస్టీగా వ్యవహరిస్తారు. మ్యూచువల్ ఫండ్లో నామినీ లేనప్పుడు చట్టపరమైన వారసులు లేదా హక్కుదారులు వీలునామా, చట్టబద్ధమైన వారసుడు అని తెలిపే సర్టిఫికేట్, ఇతర పిల్లల నుండి అభ్యంతరం లేదు అంటూ మరో సర్టిఫికేట్, ఇలా వివిధ పత్రాలను సబ్మిట్ చేయాలి. ఈ పత్రాలు వారి యూనిట్ల వాటాను బదిలీ చేయడానికి అవసరం. చాలా మంది పెట్టుబడిదారులు వీలునామా రాయరు. అటువంటప్పుడు నామినీని నియమించకపోతే మరణించిన పెట్టుబడిదారుడి కుటుంబం తాము చట్టబద్ధమైన వారసులమని నిరూపించడం కంపల్సరీ. కానీ ఇదంతా చేయటం నిజంగా చాలా కష్టమైన పని. నిజం చెప్పాలంటే ఈ నామినేషన్ ప్రాసెస్ చాలా ఈజీ. మ్యూచువల్ ఫండ్స్లో ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ రెండు విధానాలుగా నామినీలను యాడ్ చేయొచ్చు. ఆఫ్లైన్ మోడ్లో మీరు నామినీ వివరాలను ఫామ్లో కంప్లీట్ చేసి ఫండ్ హౌస్కి సబ్మిట్ చేయొచ్చు. అయితే ఆన్లైన్ పద్ధతిలో మీరు CAMS వెబ్సైట్లో లాగిన్ అయ్యి FM ఇన్వెస్టర్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నామినేట్ నౌ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఆపై మీ పాన్ నెంబర్ని నమోదు చేయండి. ఆ తర్వాత మీ మ్యూచువల్ ఫండ్స్ ఖాతా వివరాలు మీ ముందు కనిపిస్తాయి. మీరు ఖాతాపై క్లిక్ చేయడం ద్వారా నామినీని సెలెక్ట్ చేసుకోవచ్చు, మార్చొచ్చు లేదా డిలీట్ చేయొచ్చు. మీరు దీన్ని మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు. డీమ్యాట్ ఖాతాలో నామినీని అప్డేట్ చేయడానికి మీరు nsdl.co.inలో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ వెబ్సైట్ని సందర్శించాలి. ఆపై డీమ్యాట్ నామినేట్ ఆన్లైన్పై క్లిక్ చేయండి. DPID, క్లయింట్ ID, పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. ఆ OTPని ఉపయోగించి నామినీ వివరాలను ఫిల్ చేసి మీరు నామినేట్ చేసుకోవచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్స్ డీమ్యాట్ అకౌంట్లలో నామినేషన్ కోసం గడువు జూన్ 30, 2024 వరకు పొడిగించారు. మీరు ఇంకా దీన్ని చేయకపోతే ఇప్పుడే చేసేయండి, లేకపోతే మీ డీమ్యాట్ ఖాతా క్లోజ్ చేసేస్తారు. అంతేకాదు మీరు మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బును విత్డ్రా కూడా చేయలేరు. మ్యూచువల్ ఫండ్స్ డీమ్యాట్ ఖాతాలు కాకుండా బ్యాంక్ ఖాతాలు, FDలు, ప్రావిడెంట్ ఫండ్లు, బీమా పాలసీలలో నామినీలను అప్డేట్ చేయండి. దిలీప్ తండ్రి చేసిన తప్పు అస్సలు చేయకండి, లేకపోతే మీరు లేనప్పుడు మీ డబ్బు మీ కుటుంబాన్ని అందకపోవచ్చు.